ఈరోజు వీడియోలో మనం మీ యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో వాట్సాప్ షాట్ బటన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సో, ఈ వాట్సాప్ షాట్ బటన్ మన వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, యూజర్స్ ఎప్పుడైతే మొబైల్‌లో మన యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసారో, వాళ్ళు మన వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా ఒక సింగిల్ క్లిక్‌లో మనకి వాట్సాప్‌కి మెసేజ్ అనేది పంపొచ్చు. సో, దానికి మనకి వాట్సాప్ షాట్ బటన్ అనేది హెల్ప్ అవుతది. సో, దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా! ప్లగిన్స్‌లో యాడ్ న్యూకెళ్ళండి. సో, యాడ్ న్యూకెళ్ళిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఓడీ థీమ్స్‌ని ట్రై చేయండి. మనకి ఇక్కడ వాట్సాప్ షాట్ బటన్ ఇన్‌స్టాల్ చేయడానికి డిఫరెంట్ ప్లగిన్స్ అయితే ఉన్నాయి. సో, మేము పర్సనల్‌గా యూజ్ చేసే ప్లగిన్ వచ్చి ఓలీ థీమ్స్. ఏంటంటే షాట్ బటన్ థీమ్ ఈ విధంగా ఓలీ థీమ్స్ HOLITHEMES ఈ షాట్ బటన్ ఓలీ థీమ్స్ అని సెట్ చేసినట్టే మీకు ఈ విధంగా వస్తది. సో, దీన్ని జస్ట్ మీరు ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేసి జస్ట్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయండి. వన్స్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత క్లిక్ ద యాక్టివేట్ బటన్. సో, వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్ ఉంది కదా! మన వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో లెఫ్ట్ ప్యానెల్ ఇక్కడ క్లిక్ టు షాట్ వచ్చింది కదా! ఈ క్లిక్ టు షాట్ క్లిక్ చేయండి. క్లిక్ టు షాట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాట్సాప్ నంబర్ ఉంది కదా! ఇక్కడ మీ యొక్క వాట్సాప్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. వెయిట్ ఇక్కడ నా నంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో, వన్స్ వాట్సాప్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రీ ఫిల్డ్ మెసేజ్ కావాలి అనుకుంటే ఇక్కడే మీరు ఆ ప్రీ ఫిల్డ్ మెసేజ్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో, లైక్ యూజర్ వాట్సాప్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అతను టైప్ చేయకుండానే ఆటోమేటిక్ మెసేజ్ అన్నది క్రియేట్ అయ్యి ఉంటది. సో, దాన్ని జస్ట్ సెండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ మెసేజ్ అన్నది మనకు వస్తది. సో, ఆ విధంగా మనం ఇక్కడ ప్రీ ఫిల్డ్ మెసేజ్ అని చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు హలో యూ నీడ్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో, ఈ విధంగా మీరు ప్రీ ఫిల్డ్ మెసేజ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కాల్ టు యాక్షన్ వచ్చి వాట్సాప్ ఉంచేయండి. సో, ప్రతి సెట్టింగ్ ఇంకా డిఫాల్ట్ ఉంచేసి ఇక్కడికి వచ్చి మీరు డిస్ప్లే సెట్టింగ్స్‌లో ఇది మొబైల్‌లో డిస్ప్లే అవ్వాలా ఓన్లీ డెస్క్‌టాప్‌లోనే డిస్ప్లే అవ్వాలని కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, మాక్సిమం వాట్సాప్ అనేది మనం మొబైల్‌లో యూజ్ చేస్తాం గురించి. సో, మొబైల్ అన్నది కంపల్సరీగా ఆన్ చేసుకోండి. అక్కడ షో అని ఉంది కదా! షో అనండి. ఇన్ కేస్ మీరు డెస్క్‌టాప్‌లో ఐడి చేయాలి అనుకుంటే సో, డెస్క్‌టాప్ నుంచి వాట్సాప్ మెసేజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. సో, దానికోసం మీరు మళ్ళీ అక్కడ బటన్ డిస్ప్లే చేయడము అన్నది అనవసరం కాబట్టి సో, అటువంటి కేస్‌లో మీరు ఐడిలో పెట్టండి కావాలనుకుంటే. లేదు అంటే సో, రెండిట్లోనే చూపించాలి వాట్సాప్ బటన్ అంటే మీకు జస్ట్ చూపించడం కోసం షో చేస్తున్నాను. చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా! సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయండి. సో, వన్స్ సేవ్ చేంజెస్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి వెబ్‌సైట్ విజిట్ చేయండి. వెబ్‌సైట్ విజిట్ చేసి మనకు రైట్ చూడండి ఇక్కడ మనకు వచ్చింది కదా! వాట్సాప్ అస్. ఇదేంటంటే సిస్టమ్‌లోనే డైరెక్ట్‌గా అదే మనం మొబైల్‌లో చూసుకుంటే ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే యూజర్ వాట్సాప్‌కి డైరెక్ట్ అవుతారు ప్రీ ఫిల్డ్ మెసేజ్ తోటి. వన్స్ సెండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రీ ఫిల్డ్ మెసేజ్ అనేది మనకు వస్తది. ఇన్ కేస్ ఆ ప్రీ ఫిల్డ్ మెసేజ్ కన్నా డిఫరెంట్ మెసేజ్ టైప్ చేయాలంటే యూజర్ ఆ మెసేజ్‌ని ఎడిట్ చేసి సో, తన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ మెసేజ్ అనేది పంపుతారు. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకే. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వాట్సాప్ షాట్ బటన్ అనేది మనకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీ యొక్క వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసిన అవ్వచ్చు, లేదా హోస్టింగ్ పర్చేజ్ అవ్వచ్చు, లేదా వర్డ్‌ప్రెస్‌లో డిఫరెంట్ ఇష్యూస్ అవ్వచ్చు. సో, వర్డ్‌ప్రెస్‌కి రిలేటెడ్‌గా మీకు ఏ డౌట్ ఉన్నా, లేకపోతే ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకున్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. థాంక్ యూ.